హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. గుడివాడ రాజకీయాల్లో కొత్త చైతన్యం రాబోతుంది. ముఖ్యంగా గుడివాడ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఇది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ ఒక బూస్ట్ ఇచ్చే అంశం ఇది. ముఖ్యంగా కొడాలి నాని అంటేనే ఒక బ్రాండ్ గుడివాడ రాజకీయాల గురించి పరిచయం అన్నటువంటి ఎవరికైనా సరే కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో 2014 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొడాలి నాని వరుసగా నెగ్గుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి కొడాలి నానికి అత్యంత ప్రాధాన్యత లభించింది. సో ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో, గుడివాడ రాజకీయాల్లో, కృష్ణా జిల్లా రాజకీయాల్లో అని చెప్పవచ్చు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి నానికి మంచి పేరుంది. సో సంచలనమైనటువంటి వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి నేతలకు, అది అధికార పార్టీ అయితే అధికార పార్టీ, లేదా ప్రత్యర్థి పార్టీ అయితే ప్రత్యర్థి పార్టీ, సో అవతల ఉన్నటువంటి పార్టీలో నేతలకు కౌంటర్ ఇవ్వడంలో కొడాలి నాని స్టైలే వేరు. సో కొడాలి నాని పరుష పదజాలం వాడతారా లేకపోతే దూషిస్తారా అవన్నీ పక్కన పెడితే కౌంటర్ ఇవ్వడంలో ఆయనే సాటి అని చెప్పాలి. సో అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని చాలా సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం విషమించింది. సో హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకుని హైదరాబాద్లో సర్జరీ కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో కొడాలి నానిపై లెక్కకు మించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. సో ఈ కేసుల నిమిత్తంలోనే ఆయన గుడివాడ ఎప్పుడు వచ్చినా సరే గుడివాడ రావడం, స్టేషన్లో హాజరవడం, మరీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఇది ఒక పరిపాటిగా సాగింది. సో రాజకీయాల్లో అంటే ఈ రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ఈ మధ్యకాలంలో ఎన్ని పరిణామాలు, ఎన్ని ఈక్వేషన్స్ జరిగినా సరే కొడాలి నాని వాయిస్ అనేది పెద్దగా వినిపించలేదు. కారణం ఆయన అనారోగ్య కారణాలతో ఉండడం, తర్వాత తరచూ హైదరాబాద్ టు గుడివాడ, అది కూడా కేవలం పోలీస్ స్టేషన్లో హాజరవ్వ కారణంతో అక్కడికి రావాల్సి ఉండటం, ఈ అన్ని కారణాలతో కొడాలి నాని చాలా సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ మధ్యన కొడాలి నాని జూలు విదిల్చారని చెప్పచ్చు. ముఖ్యంగా కొడాలి నాని తనకంటూ తనదైనటువంటి స్టైల్లో రాజకీయాలు మొదలెట్టేశారు. సో గుడివాడ రాజకీయాలకు ఒక బూస్ట్ ఇచ్చే అంశం అని చెప్పింది. అందుకే గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని తిరిగి యాక్టివ్ అవడంతో కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్యంగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఒక సవాల్ విసిరారు, పెద్ద ఎత్తున ఒక కౌంటర్ ఇచ్చారు. సో తన శైలి ఏదైతే ఉందో, తన సహజ శైలికి విరుద్ధంగా విభిన్నంగా ఎన్నాళ్ళు ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్లుగా ఇప్పుడు ఒక్కసారిగా తన పాత శైలిలో, తన పాత ధోరణికి వచ్చేసారు. మొత్తానికి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు తిరిగి మొదలెట్టేశారు కొడాలి నాని. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుడివాడ నుంచి కోరుకున్నది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలు అత్యంత సమీపం నుంచి గమనించేవారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు కానీ కార్యకర్తలకు కానీ కావాల్సింది కూడా ఇదే. సో మొత్తానికి కొడాలి నాని తనకంటూ తనదైనటువంటి శైలిలో తిరిగి రాజకీయాలు మొదలుపెట్టేశారు. పెద్ద ఎత్తున యాక్టివ్గా కనిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రానున్నటువంటి అది స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక క్లియర్ కట్ స్టాండ్ ఆయన వినిపించే ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకి తావు లేవు, అన్ని స్థానాల్లో పోటీ చేసి తీరుతాం, అన్ని స్థానాలని గెలుస్తాం, ఇది కొడాలి నాని చెబుతున్నటువంటి మాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నుంచి కూడా కొడాలి నానికి సంబంధించి స్పష్టమైన హామీ లభించింది. సో కొడాలి నానికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. సో పార్టీకి సంబంధించినంత వరకు, అంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేతల చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలు చేపట్టే వారిలో ఇటువంటి వ్యక్తులు లేకపోవడం అనేది పార్టీకి ఒక మైనస్గా ఉంది. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని లాంటి వ్యక్తుల్ని, ధర్మాన ప్రసాదరావు లాంటి వ్యక్తుల్ని నేరుగా పార్టీ కార్యాలయం బాధ్యతలు అప్పగిస్తే అటు నియోజకవర్గంతో పాటు ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంకి పోయే నేతలకు కూడా ఒక అనువు ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది అనేది పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా కొడాలి నాని తిరిగి యాక్టివ్ అవ్వడం, ఇది ఒకటి గుడివాడ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సిబ్బందికే కాకుండా కొడాలి నానిని అమితంగా అభిమానించే అభిమానులకు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే అంశం. మరోవైపు పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలు కూడా
కొంతమంది నాయకులకు ఎవరికైతే అప్పగించాలని చెప్పి పార్టీ అధిష్టానం భావిస్తుందో అందులో ఒకరు కొడాలి నాని అని తెలుస్తుంది. ఓవరాల్గా కొడాలి నాని తిరిగి ఒక్కసారిగా తనదైన శైలిలో యాక్టివ్ అవ్వడం అది కూడా రాజకీయాల్లో చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే ధోరణి తిరిగి కనిపిస్తుండడం అనేది గుడివాడ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మలుపని చెప్పవచ్చు.